నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. అహోబిలం దేవస్థానం టెండర్లు, టోల్ గేటు వసూళ్లపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చేసిన వ్యాఖ్యలకు మాజీ ఎమ్మెల్యే గంగుల జింద్రేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. గతంలో కంటే తక్కువ ధరకు టెండర్లు పడుతూ దేవస్థాన ఆదాయానికి గండి కొడుతున్నారని ఆరోపించారు. వాళ్ళ పార్టీలో ఆయనేమో సనాతన ధర్మం అంటాడు, తిరుపతి లడ్డూ గురించి గగ్గోలు చేస్తారు. ఇక్కడ వచ్చేసరికి మాత్రం ఇక్కడ ఇంత పవిత్ర పుణ్యక్షేత్రం మన దగ్గర పెట్టుకొని మళ్ళీ ఏం మాట్లాడతారు, అది మాకు సంబంధం లేదు, అది స్వయం ప్రతిపత్త మీద నడుస్తుంది, వాళ్ళకే నడుస్తుంది, గవర్నమెంట్కి ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు, ఇంకోటి లేదని మాట్లాడతారు. ప్రతి ఒక్క విషయంలో మీ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ప్రతి ఒక్క విషయంలో మీ కమిషన్లు ముట్టనే ఉన్నాయి. దాంట్లో ఈరోజు ఇంత దుర్మార్గంగా చేస్తే ఆ దేవుడు కూడా చూస్తా ఊరుకోడు, చేయాల్సిన ఆయన శిక్షించాల్సిన టైంలో ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షిస్తారు. నాకు దమ్ముంది కాబట్టి ఇంతకు ముందు కూడా నువ్వు మా గురించి ప్రస్తావన తీసుకొచ్చినాడు. అహోబిలం వచ్చి అహోబిలంలో నేను ప్రమాణం చేసిన దేవుని ముందర మా కుటుంబం కానీ, నేను ఒక్కడిని కాదు, నా కుటుంబం కానీ ఎవరన్నా కానీ ₹1 దేవుని సొమ్ము తింటే ఇదైపోవాలని చెప్పేసి ఇంత దుర్మార్గంగా చేసుకుంటే ఎవరికి తెలియదు మీరు చేసే దందాలు. చికెన్ దందా బయటికి రాలేదా, ఇసుక దందా బయటికి రాలేదా, మట్టి దందా బయటికి రాలేదా, ఈరోజు WA ప్రెసిడెంట్లు, నీటి సంఘాల ప్రెసిడెంట్లు అమ్ముకోలేదా, ఆఖరికి SC/ST లోన్లు వస్తే ఎస్సీలకి కార్పొరేషన్ దీని కింద సబ్సిడీ లోన్లు వస్తే గత ప్రభుత్వంలో శాంక్షన్ అయ్యి వాళ్ళకి వెహికల్స్, ఈ హార్వెస్టర్లు, ట్రాక్టర్లు అవి ఇవి కొనుక్కుంటే వాళ్ళకి ఇప్పుడు సబ్సిడీలు పడాలంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర 50,000 లక్షలు వసూలు చేసిన వైనం మీరు ఈరోజు మొక్కజొన్న రైతుల దగ్గర వసూలు చేయడానికి రెడీ చేస్తున్నారు. ఈరోజు ప్రతి దాంట్లో కమిషన్ తింటారు. ఈ కార్యం నిజాలు కాదేమో చెప్పండి, ఇవన్నీ పేపర్లలో వచ్చినాయి కదా. ఈ గతంలో నా మీద ఇసుక మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేశావు. గవర్నమెంట్లోకి రాగానే నెలన్నర తిరగకముందే ఇసుక విషయంలో ఒక అధికారి సస్పెండ్ అయిపోయినాడు. ఇక్కడ ఉన్న ఇసుక మాయమైపోయింది, 10 రోజుల క్రితం ఉండాల్సినంత నిలువలు లేవు, మాయమైపోయిందని ఒక అధికారి సస్పెండ్ అయిపోయినాడా లేదా? వాస్తవమా కాదా? కేవలం ఈరోజు చేస్తున్నవన్నీ దుర్మార్గాలు. వాళ్ళ పార్టీలో ఆయనేమో సనాతన ధర్మం అంటాడు, తిరుపతి లడ్డూ గురించి గగ్గోలు చేస్తారు. ఇక్కడ వచ్చేసరికి